హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. గ్యాంగ్స్టర్ రియాజ్ ఇతను బాలాపూర్కి చెందినటువంటి వ్యక్తి. ఇతనికి సంబంధించి మెయిన్గా ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఏముంది, ఇతని కేసు 1 వీక్ బిఫోరే ముగిసిపోయింది కదా అనుకుంటున్న వారికి ఒక ట్విస్ట్ అయితే వెలుగులోకి వచ్చింది. మీ వరకు చేరవేసే అంశం మేరకు ఇవైతే వీడియో చేయబోతున్నాను. మెయిన్గా ఇతను బాలాపూర్ చెందిన గ్యాంగ్స్టర్. ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే రౌడీయిజం, హత్యలు, ల్యాండ్ మాఫియా, ల్యాండ్ సెటిల్మెంట్స్ ఇలా చాలా ఉన్నాయి. అయితే ఇతను హత్యకు గురయ్యాడు, అతి క్రూరంగా, అతి ఘోరంగా. మెయిన్గా ఇతను హత్య చేయబడ్డానికి గల కారణాలు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నప్పటికీ మెయిన్గా పోలీసులు దర్యాప్తు సుమారు ఈ వారం పాటుగా ఎంత ట్రై చేసినా 10 బృందాలుగా విడిపోయి ప్రయత్నించినప్పటికీ ఎన్నో అంశాలు కళ్ళ ముందు కనబడుతున్నట్లు వాళ్ళు అభిప్రాయపడ్డారు. కానీ మెయిన్గా అప్పటి వరకు తెలియనటువంటి ఒక నిజం, ఒక ట్విస్ట్ అనేది ఈరోజు రివీల్ అవ్వడం జరిగింది. మెయిన్గా ఇతనికి సంబంధించి హత్య అనేది జరగడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇతని శత్రువు బిడ్డని ఇతను లైంగికంగా హోమోసెక్షువల్ అబ్బాయిని చేయడం వల్ల, ఆ అబ్బాయిని అలా చేయడంతో అతని తండ్రి అయినటువంటి వ్యక్తి ఇతని మీద కక్ష పెంచుకొని సుమారుగా 1 కోటి పైన సుపారీ ఇచ్చి ఇతనిని హత్య చేయించినట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడించబడింది. దీనికి మెయిన్గా ఈ హత్యలో పాల్గొన్నటువంటి వ్యక్తులు గోల్కొండకు చెందినటువంటి 2 గ్యాంగులు. ఈ హత్య ఎందుకు అంత హల్చల్ చేసింది, హైదరాబాద్ నగరం మొత్తం చర్చనీయాంశంగా ఎందుకు మారిందంటే బికాస్ ఆఫ్ ఈ హత్యలో రాడ్లు మరియు కత్తులతో పాటుగా గన్ని యూజ్ చేయడం. ఎస్, మనం సినిమాల్లో ఎన్నో రకాల హత్యలు చూస్తుంటాం. సినిమాల్లో ఉపయోగించే గన్స్ రియల్ లైఫ్లో ఉపయోగిస్తారా లేదా అనే డౌట్స్ మనందరికీ ఉంటూ ఉంటాయి. అయితే అలాగా సినిమాని మించిపోయే తరహాలో గన్ యూజ్ చేసి ఈ మర్డర్ చేయడం జరిగింది. అయితే పోలీసుల దర్యాప్తులో మరికొన్ని విశేషాలు బయటకు వచ్చి అవేంటో ఒకసారి చర్చిద్దాం. ఈ గ్యాంగ్స్టర్ రియాజ్కి రియాజ్ సబ్ అనే ఒక తమ్ముడు ఉన్నాడు. అయితే మెయిన్గా ఆ తమ్ముడు కూడా ఇతని కోవలోనే, ఇతని బాటలోనే నడుస్తూ వచ్చాడు. గొడవలకు వెళ్ళడం, ఇతరుల మీదకి బెదిరింపు చర్యలు చేయడం, దాంతోపాటుగా ప్రతి అన్న వెళ్తున్న ప్రతి రూట్లో తమ్ముడు ఉంటూ వచ్చాడు. అయితే ఇక్కడ హమీద్ అనే వ్యక్తి మొదటి నుంచి రియాజ్ అనే వ్యక్తికి ఒక ఫ్రెండ్ లాగా ఉండేవాడు. అయితే కొన్ని కారణాల వల్ల వీళ్ళిద్దరూ ఫస్ట్లో ఫ్రెండ్స్ అయినప్పటికీ తర్వాత గొడవలు రావడానికి గల కారణం ఈ రియాసత్ అనే వ్యక్తి, ఇతని తమ్ముడు. ఈ రియాసత్ ఏం చేశాడంటే ఈ హమీద్ అనే వ్యక్తికి వాటర్ ప్లాంట్ అనేది ఉంది. సో దానికి సంబంధించి గొడవలు పెట్టుకోవడం స్టార్ట్ అయింది. తర్వాత వాళ్ళు పరస్పరం వాగ్వాదాలు దిగుతున్న క్రమంలో రియాజ్ తన మీద దాడి చేశాడు, హమీద్ని గాయపరిచాడు. హమీద్ రియాజ్తో పాటు రియాజ్ తమ్ముడు పైన కేసు పెట్టడం జరిగింది. మెయిన్గా వాళ్ళ అన్నయ్య అతన్ని కొట్టినప్పటికీ తమ్ముడు ద్వారా వల్లే కదా ఈ గొడవంతా వచ్చిందని హమీద్ ఏం చేశాడంటే ఈ రియాసత్ అనే అబ్బాయిని ఇతని తమ్ముడిపై కేసు పెట్టాడు. అయితే ఇతను అప్పుడు దుబాయ్లో ఉన్నాడు. ఇతను ఇండియాకు వచ్చిన వెంటనే ఇక్కడ మెయిన్గా నా తమ్ముడిపైనే కేసు పెడతావా అని ఇతను కక్ష తీర్చుకునే ఈ క్రమంలో ఈ హమీద్ వాళ్ళ అబ్బాయి, సుమారు ఆ అబ్బాయికి 14 ఏళ్ళు ఉంటాయి, ఆ అబ్బాయిని కిడ్నాప్ చేసి ఒక దగ్గర దాచి హమీద్ని బెదిరించడం జరిగింది. బెదిరిస్తున్న క్రమంలో అంతటితో ఆగలేదు. ఆ అబ్బాయి మీద హోమోసెక్షువల్ యత్నానికైతే ఇతను పాల్పడ్డాడు. సో అలా చేస్తుండగా ఆ అబ్బాయి చాలా చాలా ఇబ్బందులకు గురయ్యాడు. వన్స్ వీళ్ళు బెదిరింపు చర్యలలో భాగంగానే కాల్ చేసి డబ్బులు కూడా అడిగిన పరిస్థితి వాళ్ళు ఇచ్చినట్టుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అయితే దాంతోపాటు ఈ అబ్బాయి వాళ్ళ కొడుకు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ తండ్రికి తల్లికి జరిగింది చెప్పడంతో వాళ్ళు కుమిలిపోయి ఇలాంటి డెసిషన్ తీసుకోవడం అయితే జరిగింది. వీళ్ళు ఏం చేశారంటే గోల్కొండకు చెందిన సలీం అండ్ సుల్తాన్ అనే గ్యాంగ్కి సుపారీ ఇచ్చారు. సుపారీ ఇచ్చి తన కొడుకు జరిగిన అన్యాయం గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళు అటు ఓన్లీ డబ్బుల కోసమే కాదు, దాన్ని ఒక ఎమోషనల్ ఆస్పెక్ట్లో తీసుకొని వాళ్ళు ఆ ఇన్సిడెంట్కి రియాక్ట్ అవుతున్నట్లుగా అతని మీద కక్షపూరితంగా పక్కా ప్రాతిపదికతో ఒక పథకాన్ని అమలు చేసి అతను ఎక్కడికి వెళ్తున్నాడు, ఎటు నుంచి వస్తున్నాడు, ఇవన్నీ ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఒక అర్ధరాత్రి అతని కళ్ళల్లో కారం కొట్టి అతనిని గాయపరిచేలా రాడ్లతో కత్తులతో దాడి చేసి
అతని తల మీద గన్తో షూట్ చేయడం జరిగింది. అక్కడికక్కడే అతను మృతి చెందాడు. మెయిన్గా ఈ హమీద్ అండ్ వాళ్ళ ఆవిడ కలిసి వాళ్ళ కొడుకు జరిగిన అన్యాయం గురించి చెప్పి ఈ సుపారీ ఇచ్చి వాళ్ళు దుబాయ్ వెళ్ళిపోయారు. దుబాయ్ నుంచే డబ్బు ఇండియాకి వచ్చింది. సో ఈ బ్యాచ్లో మెయిన్గా ఒక వ్యక్తి ఉన్నారు, అతను బీహార్, అతని పేరు చెప్పనప్పటికీ అతను బీహార్ నుంచి వచ్చాడు. అతని చేతిలో పిస్టల్ ఉంది. సో దాంతోనే ఇతనిని అతి క్రూరంగా హతమార్చాడు. సో దాంతోనే ఈ కథ ఒక ట్విస్ట్గా ఎండ్ అయింది. మెయిన్గా వాళ్ళ కొడుకుని ఇలా చేయడం వెనక నిజంగా ఈ గొడవే కారణమా లేదంటే ఇంకేదైనా రీజన్స్ ఉన్నాయనేది పోలీసుల దర్యాప్తులో ఇంకా మరికొన్ని అప్డేట్స్ అయితే రావాల్సి ఉంది. ఇప్పటికైతే ప్రస్తుతం మేరకు ఇది ఇతనే హత్య వెనుకున్నటువంటి ఈ మిస్టరీ. పోలీసులు అయితే ఖచ్చితంగా దీన్ని ఛేదించారని చెప్పుకోవాలి. మరికొన్ని విశేషాలు బయటకు ఇంకా రావాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తూనే ఉండండి. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.